ముప్పాళ్ల మండలం నార్నపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వేసిన మిర్చి పొలాల పరిశీలిస్తున్న డిపిఎంకే అమలకుమారి తదితరులు. ఇక్కడ నిజంగా మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నారు. ఈ మిర్చి పొలంలో ముందుగా 30 రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ వేసుకున్నారు. ఆ తర్వాత 45 రోజుల తర్వాత పిఎండిఎస్ తీసేసిన తర్వాత మిరప నారు శుద్ధి చేసుకొని ఘనజీవామృతం వేసుకొని పొలంలో, ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం పిచికారీ చేస్తూ మధ్యలో వారం కూడా మనకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలు ఏవైతే ఉంటాయో, మరి యజ్ఞమైనాసిడ్ కానీ, విషమైనాసిడ్, ఇలా అన్నీ కూడా వారానికి ఒకటి చొప్పున పిచికారీ చేస్తున్నారండి. అలాగే ప్రధానంగా ఏంటంటే ఈ పొలంలో చుట్టూ బోర్డర్ క్రాప్స్, సజ్జ, జొన్న బోర్డర్ క్రాప్ చేసుకుంటారు. అలాగే అంతర పంటలు వచ్చేసరికి చూడండి ఎంత బాగా వచ్చింది, పెద్ద సైజులో. ప్రతి 2 లైన్లకి కూడా ఈ ముల్లంగి పెట్టారు. 2 మొక్కల తర్వాత ముల్లంగి, 2 మొక్కల తర్వాత ముల్లంగి, ఆ తర్వాత 2 మొక్కల తర్వాత ఉల్లి పెట్టారు. అలాగే 2 మొక్కల తర్వాత బంతి, మనకి 2 లైన్లలో మిరపలో అలా ముల్లంగి, ఉల్లి, బంతి, అలాగే కొత్తిమీర, ఇలా ఇవి మళ్ళీ రిపీట్ చేసి వేసుకోవాలి. మిరప మొక్కలకి మొక్కకి మధ్య ఉండాల్సిన దూరం, ఆ స్పేసింగ్ అనేది అలాగే ఉంచి ఆ మొక్కల మధ్యలోనే అలా కొత్తిమీర కానీ, ముల్లంగి, ఉల్లి, బంతి, ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవడంతో మనకి మిరపలో ఏ విధమైనటువంటి ఆ పూతల పురుగు, తామర పురుగు కానీ, ఇంకా ఏదైనా తెగుళ్ళు కానీ ఏమీ రాలేదండి. ఇది కేవలము ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మరి పిఎండిఎస్, ఘనజీవామృతము, జీవామృతము, కషాయాలు ఉపయోగించారు. అంతర పంటలు వేశారు, బోర్డర్ క్రాప్స్ వేశారు, రాజీవ్ సూత్రాలు పాటించడం జరిగింది. ముఖ్యంగా పసుపు గంగాలు, ఇవన్నీ పెట్టుకోవటమే కాకుండా ఈ మిరప పక్కనే ఒక ఏటీఎం 10 సెంట్లలో ఎనీ టైం మనీ మోడల్, దాదాపు 20 మొక్కలు ఈ బయోడైవర్స్, జీవ వైవిధ్యం వల్ల ఏంటంటే ఆకర్షించింది. మనకు పొరపాటున ఎక్కువ కానీ ఏమైనా బెస్ట్ అనేది వచ్చినా దాన్ని తినేసే పురుగులు సహజసిద్ధంగానే ఆ ప్రకృతిలోనే కంట్రోల్ అనేది అయిపోతుంది. ఆ మొక్కలకి కూడా ఈ నేల ఆరోగ్యం మంచిగా ఉండటం వల్ల రెసిస్టెంట్ అంటే రోగాలను తట్టుకునే సామర్థ్యం కూడా మొక్కలు అభివృద్ధి చేసుకున్నాయి. సో దాంతో మనకి రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగులు చాలా అతి తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆరోగ్యవంతమైన మిరపను పండించడం. ఇలాంటి మిరప కోసం మనకు బెంగళూరు నుంచి సార్ మల్లికార్జున సార్ రావడం జరిగింది. చూస్తున్నారు ఫీల్డ్లోనే కరెక్ట్గా ఎవరైతే ఇలా ఎరువులు పెస్టిసైడ్స్ ఏమి ఉపయోగించకుండా పండిస్తున్నారో అలాంటి ప్రోడక్ట్స్కి హయ్యర్ ప్రీమియం ప్రైస్ ఇచ్చి పర్చేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. వారి అభిప్రాయం కూడా తెలుసుకున్నాము. కొంచెం శ్రద్ధగా వినండి. ఎంత ప్రాముఖ్యం అంటే మనకి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి అంటే ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. మనకు ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే ఇలాంటి రైతులు వేసి పండిస్తేనే మనం తీసుకోగలం. మరి ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ గ్రామాల్లో చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పొలాలు ఒకసారి సందర్శించి మీరు కూడా ఈ విధానంలో సాగు చేయాలని ఆశిస్తున్నాను. వచ్చి ఆర్గానిక్లో నేచురల్ ఫార్మింగ్లో కంటిన్యూ చేసి చాలా కష్టమని నేను అనుకున్నాను. అయితే ఈరోజు సౌజన్య గారు ఎలా చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. దీనికి ఇంపార్టెంట్ ఏమంటే ఒక సాయిల్ హెల్త్ మెయింటైన్ చేసేది, కల్టివేషన్ ముందు ఏం రెడీ చేసుకుంటాము దాన్ని వాళ్ళు చాలా మంచిగా చేస్తారు. తర్వాత డిసీజ్ ఐడెంటిఫికేషన్ దానికి న్యాచురల్గా మెయిన్ రెడీ చేసుకోవాలి. అది 60 సెన్స్ వాళ్ళు చాలా బాగా నేర్చుకొని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి చూస్తే ఎంత మీరు పెస్టిసైడ్ కొట్టిన సాయిల్ ప్లాంట్స్ అంతా ఇక్కడ నాకు రాదు, అంత హెల్తీ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఫస్ట్ చూసి ఇక్కడ పెస్టిసైడ్ కొట్టినారేమో అని అనుకున్నాను. తర్వాత వీళ్ళంతా ప్రాక్టీస్ చూసి వాళ్ళు డేటా రికార్డ్ మెయింటైన్ చేసినది చాలా ఇంప్రెసివ్గా ఉంది. We want to encourage such farmers and we are ready to give about 10 to 15%
ప్రీమియం ఇచ్చి కొనేదానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే we want to thank సౌజన్య గారు, మళ్ళీ మేడం Amla Kumari also for their contribution in training the farmers and implementing such a wonderful program. So we want to thank and congratulate them, all the ROSS team, Panna Garu, Mary Garu, Rajina Garu, thank you for this. And I'm very happy to visit such farms, and hopefully we'll be able to more contribute in terms of procurement and giving the premium price to the farmers.